హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్విల్లు. ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను. మీలో చాలామందికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఇంట్లో చేయడానికి రాక బయట రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం నేను చాలా సింపుల్ వేలో చెప్తున్నాను. ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్తే నేను చికెన్ని వాష్ చేసి పక్కన ఉంచాను. ఎటువంటి మసాలా యాడ్ చేసి మ్యారినేట్ చేయడం లేదు. ఒక బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క వేసి కలపాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసిన తర్వాత వాటిని 50% ఫ్రై అవ్వనిచ్చి 3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. అందులోనే పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా, అలాగే టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి అంతా కలిసేలా కలపండి. చికెన్లో నుండి వాటర్ వచ్చి అంతా దగ్గర పడేలా ఉడికించుకోవాలి. చికెన్ ఈ టైంలోనే మంచిగా ఉడుకుతుంది. ఇలా చికెన్లోంచి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికించండి. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించండి. ఇలా చికెన్లో నుండి వాటర్ దగ్గర పడుతున్నప్పుడు కారం యాడ్ చేసుకోండి. కారం వేసాక అంతా కలిసేలా కలిపి మరలా మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ ఉడికించండి. 10 మినిట్స్ తర్వాత ఎల్లిపాయలు దంచి వేయండి. లాస్ట్లో గరం మసాలా, ధనియాల పొడి కలిపి 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయింది. ఇలా అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మరవకండి. నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.